చెప్పండి అమ్మా, ఏం భయపడాల్సిన అవసరం మీ ఇబ్బంది చెప్పండి. ముఖ్యమంత్రి గారు డైట్ చార్జెస్ వాడని బీరా మీకు సప్లై చేస్తున్నది ఎవరు? టెండర్స్. వాళ్ళ పేర్లు? ఫుడ్కి వచ్చేసి వెజిటేబుల్స్కి వచ్చేసి నల్ల శ్రీను, రాసుకోండి మలేష్. నల్ల శ్రీను. సివిల్ సప్లై నుంచి వస్తున్నాయి. అప్పుడు ఇవన్నీ పద్మావతి, సందీప్ పద్మావతి ప్రొవిజన్స్. చికెన్ ఎగ్స్ మిల్క్ వచ్చేసి సిద్ధారాజు గౌడ్, విజయ మిల్క్. సిద్ధారాజు గౌడ్ ఓకే సార్. పెడతాం షూర్. ఇలా ఏమైనా ఇబ్బందులు అంటే చెప్పండి, ఎందుకంటే సీఎం దృష్టికి తీసుకెళ్తాను. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఛార్జింగ్ పెంచిన తర్వాత మిల్క్ ఎక్సెస్ ఇస్తున్నారు, చికెన్ రైస్ ఇస్తున్నారు. ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల పట్ల ఎవరైనా కుట్ర చేస్తున్నారా, ఎందుకంటే పొలిటికల్ దానికి మీ పిల్లలు ఇబ్బందిగా ఉంది. మేము వాళ్ళ అందుకే వస్తూ ఉన్నాము. మీరు ఇక్కడ మీకు అందరూ తెలుసు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు కంటిన్యూ చేయాలి. నేను కోఆపరేటివ్ చైర్పర్సన్ లేడు కనుక మేము ఎమ్మెల్యేగా ఓడిపోయినాం. బయట వాళ్ళందరూ ఇక్కడే పెట్టారు. మన దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో 25 హాస్టల్ ఉన్నాయి. ఏంటంటే మొన్న ఇష్యూ ఏంటంటే ఇది చలికాలం కదా, అంటే వీళ్ళు కప్పుకోవడానికి దుప్పటి నిర్వహించుకున్నాను. ఇయర్లు ఎన్ని వస్తాయి? ఏసీ దగ్గర వచ్చి చూసి చేసింది ఏమో పంపుతామని చెప్పి పంపుతాను. అయినా వీళ్ళు నార్మల్ వాటర్
నేను చూసినా కానీ ఏమైనా వచ్చినాయి ఉన్నాయా అని కనిపించింది. మీకు నాకు రిక్వెస్ట్ చేయండి, పొలిటికల్ వైజ్ నాకు చాలా సపోర్ట్ తక్కువ. అంటే నేను ఇప్పుడు అప్రోచ్ కాలేదు సార్ తెలుసు. అన్న అన్ని వీడియోలలో వచ్చింది అనుకో బాగుండేది అది అట్లా కాదు. ఒకసారి జరగరా ఫోటో తీసుకున్నాం. అన్నీ తిన్నారా? సిటీ వాళ్ళందరూ చీనే పెట్టింది, జిల్లాల వాళ్ళు చీనే పెట్టింది, బిల్డింగ్స్ లేదు. ఇవన్నీ ఆ రెంట్లకి ఎంత అవుతున్నారు, చాలా విపరీతమైన డబ్బులు మనం పెట్టిపోయి చేస్తున్నాం. ఇది ఉంటుంది కంపల్సరీ పప్పు ఉంటుంది కర్రీ ఒకటి చేంజ్ చేయండి.
మనం వేసే వెజిటబుల్స్ బట్టి సరుకులు ఎక్కడ ఉన్నాయి మేడం? పైకి పోదాం పైకి వెళ్దాం. మనం తీసుకున్నప్పుడు ఏంటంటే సాఫ్ చేసి వేసుకుంటే పండే అంటే రాళ్ళు ఉన్నా అది పురుగులు ఉన్నా అట్లా నేను చెక్ చేస్తాం. ఇట్లా పురుగులు పురుగులు ఏం లేవు మేడం. అంటే మనకు ఇది మీరు స్టాక్ హోల్ మంచిగా చేసి కూడా తీసుకొని చూడండి. ఏమన్నా స్టాక్ మంచిగా వస్తుంది కదా మీకు? హోల్ చేసి తీసి చూడండి ఒకసారి వాటిని. అమ్మ కొంచెం మీరు పోక్ చేయండి నరసింహ ఎక్కడున్నావు? ఓపెన్ చేసింది కదా మార్నింగ్ కదా. ఎన్ని రోజులు అయిందా మీ స్టాక్ వచ్చి? ఎవ్రీ మంత్ వస్తుంది. ఎవ్రీ మంత్ ఏంటంటే పెడతాము. ఎవ్రీ మంత్ మనకి ఎంత సప్లై కావాలో మనం పెడితే సివిల్ సప్లై సప్లై చేసుకోవచ్చు. తీసుకొని రా అంటే మనకు లోకల్ స్కూల్ షాప్ నుంచి పంపిస్తున్నాం సపరేట్. ఎంఎల్సీ పాయింట్ మన కీసర దగ్గర ఉన్నది కదా అక్కడ నుంచి. గవర్నమెంట్ ఇస్తుంది కదా, మన గవర్నమెంట్ సప్లై అట. గవర్నమెంట్ సప్లై. గవర్నమెంట్ సప్లై మేడం. నువ్వు మీరు ఇక్కడ ఎంప్లాయా? ఇక్కడ పీసీ ఎన్ని రోజులు అయింది ఇక్కడ చేయబట్టి? 2021. ఏంది నువ్వు ఇక్కడ? ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. మనకు ఉండే ఒక్కటే ఒక అబ్బాయి స్కూల్కి, ఇది గర్ల్స్ స్కూల్ కాబట్టి మేము ఫ్యాకల్టీ అందరూ లేడీస్ ఏ ఉంటారు. ఒక్క ఎంప్లాయ్ ఉండేది ఒక ఈయన. బయట వర్క్స్ అన్ని బ్యాంక్ వర్క్స్ అయినా కానీ సప్లై తీసుకొచ్చుకోవాలైనా కానీ ఏ ఊరు మీది? అవునా మేడం? ఎక్కడ మీది? నల్గొండ ఆల్రెడీ దాని ఈవిడ ఎక్కువ ఇక తిరుగుడే టాప్ చదువురా. సైడ్ ఇస్తే ఎలక్ట్రీషియన్ అంటే మళ్ళీ ఈ లైట్ లేవు. అన్న కొంచెం సైడ్ కొంచెం సైడ్ పెద్ద బల్బులు పెట్టరా ఇంతేగా ట్యూబ్లైట్స్. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అన్న. మేము వస్తున్నామని అయితే నీట్గా చేయలేం కదా. ఎవరికైనా పంపించచ్చు ఆల్ ఆఫ్ సడన్. అది అది ఎవరికైనా పంపించచ్చు సార్ ఆల్ ఆఫ్ సడన్. ఇది అది నేను రేపు నుంచి మేడం ఇట్లా చేయండి. తొమ్మిది వస్తారు ఇక. గట్టిగా ఇది తీసేయండి. అంటే సప్లై లోపల మొన్న వేసినాం సంచి. మీకు సప్లైనర్ సరే లేకపోతే చెప్పండి మేడం. సార్ ఏమైందంటే మనకు ఈ రేట్స్ పెరిగినాయి కానీ టెండర్ రేట్స్ పెరగలేదు కదా సార్. ఇంకా టెండర్స్ వాళ్ళు ఇసుక అమౌంట్ తోటి సప్లై చేస్తున్నారు. వాళ్ళ రేట్స్ ఇది పెరిగినప్పుడు ఎవరు సప్లై చేస్తున్నారో మళ్ళీ ఒకసారి రీతింగ్ చేయండి. పురుగు కూడా ఉంది దీంట్లో. ఇక్కడ ఇట్లా గడ్డలు కట్టినది అనుకోండి, అది ఇంటిపై ఉందా మనకు మంచిగా ఉందో తెలియదు. ఓపెన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇగో అక్కడక్కడ వస్తుంది. తీసేద్దాం. ఇది పిల్లలు మనకు తెలియకుండా ఒకసారి పని నుంచి ఉంది కదా మేడం. లైట్స్ అన్నీ ఏమని చెప్పండి అమ్మా. లైట్ యాడ్ ఉంది వేస్తే మేడం ఇటు రండి కొంచెం ప్లీజ్. మేడం ఇటు రండి. చేయరు కాదు, రోజువారీ పక్కకు పడేసేయండి. అన్న కొంచెం తీయన్న. ఇదే మాకు మీడియాలో ఇబ్బంది అవుతుంది. మీ వీడియో పడేసేయండి అమ్మా. ఇబ్బంది అవుతుంది. ఎవరమ్మా కూరగాయలు సప్లై చేసేటండి? కరెక్ట్గా మేము మీకు మీరు అందరు ఆటోమేటిక్గా ఏమైతుందంటే రేపు ఏదైనా జరిగితే మీకు వస్తుంది. క్లారిటీగా రాదు. ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్కి వస్తుంది మేడం. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగింది వీళ్ళకి వస్తే దీంతో పాటు గవర్నమెంట్ ఇబ్బంది కాదు. లైన్లో కొంచెం జరుగుతుంది. ఏమైందంటే మీరు స్క్రూటినీ చేయండి. ఇప్పుడు ఇక్కడ కూరగాయలు వేస్తున్నప్పుడు మంచిగా ఉన్నాయే మీరు తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. మంచిగా లేకపోతే రిజల్ట్ ఇచ్చి పంపించండి. మనకు ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరు కూడా. మీరు చెప్పాలి మీరు పండితులకు చెప్తే మేము పండిస్తాం. ఓకే 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 లేదండి చెప్పండి కదా మీరు. ఇంకో రోజు హోమ్ సెక్రటరీ
చేయించండి మాకు క్లాస్ రూమ్ పైన అందరం పైన చూసుకుంటాం. ఏం బాగుంది? నేను అడుగుతా, ఫుడ్ బాగుందా? కర్రీస్ బాగున్నాయా? అదొకటి చెప్పించింది ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టుంది. అబద్ధాలు చెప్పొద్దు. మీకు ఇప్పుడు డైట్ ఛార్జీలు పెరిగిన విషయం తెలుసా? ఎవరు పెంచారు? సీఎం సార్. సీఎం సార్ ఎవరు? సీఎం సార్ అది గట్టిగా చెప్పాలి కదా, మీరు గురుగుతారండి. ఎవరు పెంచారు? డైట్ ఛార్జీలు పెంచారు, ఇంకా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. అవునా? మీకు యూస్ఫుల్లేనా? కదా. ఓకే, మంచి భోజనం చేయండి. మీకు ఒకవేళ భోజనంలో ఏదైనా తేడా వచ్చినా ఇక్కడ మేమందరం ఉంటాము. మా నంబర్ ఇద్దామన్నా, వైస్ చైర్మన్ గారు మల్లేష్, మీ నంబర్ ఇవ్వండి మల్లేష్ గారు. ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? కొంచెం తేడా వచ్చిందని తెలిసినా కానీ. ఓకేనా? ఎందుకంటే మీ ఆరోగ్యాలతోనే ఆటలు ఆడుకోవడానికి ఇష్టం సహించలేదు గవర్నమెంట్. ఏం కుట్రలు జరిగినా, ఎవరు వచ్చి అనుమానాస్పదంగా మీ హాస్టల్లోకి ఎవరు వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకేనా మేడం? మీకు కూడా చెప్తున్నాను, ప్రిన్సిపల్ గారు, ఎవరు వచ్చినా ప్లీజ్ డోంట్ అలౌ. ఎందుకనంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఎవరిని అలౌ చేయకండి. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మీ హాస్టల్లో మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేడం ఇక్కడ అడిగినా ఎస్ఏ వస్తుంది, అక్కడ అడిగినా ఎస్ఏ వస్తుంది, ఇంకో పదం వస్తలేదు మేడం. ఇక్కడ ఎక్కడ చూడు అదే పదం వేస్తా అంటారు అంతే మేడం. ఇది 4 లక్షలు నేర్పిస్తాను. స్నానం చేయడానికి ఏం వాటర్ వాడుతుంది? బోర్ వాటర్ బోర్ వాటర్తో ప్రాబ్లం అవుతుంది కదా. మంచిగా ఇంతే చెప్పండి, ఎందుకంటే లేకపోతే అట్లా ఉంటుంది పరిస్థితి. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే మనం కాంపిటెంట్ చెప్పండి. అసలు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇవన్నీ కాదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. మేడం ఏమన్నా టీచర్ రెండే మాటలు చెప్తారు అంతే. ఏం లేదు కదా, ఏం ప్రాబ్లమ్స్ లేవు. బాగున్నారు, బాగా చదువుకుంటున్నారు. వెరీ గుడ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఎవరు అడిగినా ఎస్ అంటారు, మేడం అడిగినా ఎస్ అంటారు. దాన్ని ఇంత మైనస్ కిట్ ఎవరు చెప్తలేరు. బాగా చూసుకుంటారా లేకపోతే లీకేజ్ అయితే ఏమైందంటే జాగ్రత్త. మనకు ఒక ప్రాబ్లం ఇష్టం కాలేజ్ 7, 10, 20 అడ్డం రా. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కింద 200 పైన
200 ఎంతమంది ఉంటారు ఇందులో? ఇంకా 200. చెత్త వేసుకుంటారు. ఇది వేసుకుంటారు. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చింది. నెక్స్ట్ ఉండదు జస్ట్ బెడ్షీట్ బెడ్షీట్ అట్లా చాలా ఇబ్బంది ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్స్ సొసైటీ అయినా ఇంత హైట్ మీద కష్టం చాలా హైట్ సీలింగ్ ఫ్యాన్ కష్టం కానీ తీసుకోవాలి. ఫ్యాన్స్ ఎక్కువ స్పీడ్ రావు. రావు సరిపోదు కూడా అసలు సరిపోదు. చీకట్లు లేదు ఎన్ని ఫ్యాన్స్? బడ్జెట్ లేదని ఆపుతున్నారు సార్ రావడం. కనీసం వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, తప్పదు. ఈవెన్ స్కూల్ డ్రెస్ కూడా మనం తీసారు. మరి లోకల్ ప్రోగ్రామ్ ఓఎస్ ఇక్కడ పెట్టండి. ట్యాంక్ ఓవర్ ట్యాంక్ షాప్ గవర్నమెంట్ బదనాం చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళాము. ఆడ 20 గుడ్లు ఉంటే 60 గుడ్లు ఉడకబెడతాం. 600 గుడ్లు లెక్క రాస్తాం. స్ట్రెంత్ వస్తాయి సార్. ఎంతమంది ఉంటారు దాంట్లో? 750 స్ట్రెంత్ ఉంది. కాకపోతే ఉడకబెట్టేది మా అంటే 60-70 గుడ్లు అండి. లెక్క మాత్రం 600-700 లెక్కలు ఉన్నాయి. అదే కదా మేము అడిగింది. ఆర్గ్యుమెంట్ అదే అయింది. పోయి పట్టుకుంటే మాత్రం మస్తు మంది దొరుకుతారు. సాలరీస్ కొంచెం మేమే పట్టినాం మీడియాలో. ఓకే మేము అది డిమాండ్ మన చార్జెస్ ఇంకా 400 పిల్లలకు పెట్టిన భోజనం లాస్ట్ ఇయర్ సప్లైర్స్ బాగుండేది. మనం తెలుసుకొని చేయండి. ఇప్పుడు మనం ఇన్వాల్వ్ కావాలి కంపల్సరీ. ఎవరు బెస్ట్ ఈ రోజే చూసాను. మన గవర్నమెంట్ మనం కాబట్టి కొన్ని ఇంకా చిన్నది అటువంటి వేరే పనులు చూసి దాని ఇష్యూ ఎక్కువగా చాలా ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఉన్నది. బిజినెస్ చేయాలి ఎవరైనా అన్నది లేకపోతే కష్టం అయిపోతుంది కదా ఇది. అదే సొసైటీస్ వెళ్ళారు సార్. ఇది ఫస్ట్ నిన్ననే మాకు ముందు నుంచి స్టార్ట్ అయింది. సీఎం గారు మీరు ఫోన్ చేయాల్సింది. ప్రజాపతి అంతా ఫోన్ చేయాల్సింది. ఇక్కడ ఏమో బిస్కెట్స్ టేస్ట్ చేసేది మేడం చిక్కీస్ కూడా బాగుంటుంది. అట్లా 2-3 ఉన్నాయి. అసలు ఫుటేజ్ బిస్కెట్ తినడానికి కష్టపడుతున్నారు అంటే అది బాగుండదు. లేదా నాకు ఏం లేదు తిండి తినాలి తర్వాత అది గుడ్డే సార్ మనకు బయట మేడం ఉండండి అవి ఉంటేనే వాయిస్ వస్తుంది మేడం, లేకపోతే రాదు. ఈరోజు మీరు మైనారిటీ హాస్టల్ దగ్గరికి వచ్చారు కదా మేడం.
ఇక్కడ ఈ రోజే స్టార్ట్ అయిందా లేక ముందు ముందు రెగ్యులర్గా వెళ్ళి చూస్తారా మేడం? ఇప్పుడు ఈ మధ్యకాలంలో గురుకులాల మీద ఒక కుట్ర జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మనం చూసినాం కూడా అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇవాళ ప్రభుత్వ పరంగా అన్ని హాస్టల్స్ విజిట్ చేయాలని చెప్పేసి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ భాగంగా ఇవాళ గౌరవ ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు నేను ఈ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. మాకు ఉన్నటువంటి అనుమానాస్పదం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ గురుకులాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ద్వారానే ఈ గురుకులాలకు సంబంధించిన ఫుడ్ సప్లైయింగ్ జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు వాళ్ళ ఇన్ఛార్జ్లు కూడా ఈ అపాయింట్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ కనుసన్నల్లో ఇవాళ గురుకులాల మీద ఒక కుట్ర జరుగుతున్నట్టుగా మాకున్నటువంటి సమాచారం. మేమేంటంటే విద్యార్థులు బలి కాకూడదు, మంచి విద్యను ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మంచి విద్యను అందించాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి. అందుకనే ఇవాళ వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగినటువంటి డైట్ ఛార్జీలు కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగినటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు పెంచడం జరిగింది. విద్య మీద ఏంటంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులలో ఉన్నటువంటి ఆ శాఖని మరింత పకడ్బందీగా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశం మీద వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే దీని వెనుక కుట్ర కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కుట్రను ఛేదించడం కోసం ఇవాళ అన్ని హాస్టల్స్ను మేము విజిట్ చేయదలుచుకున్నాం. మేము గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి కానీ హాస్టల్ వార్డెన్ గారు వీరందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ హాస్టల్లో ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా మీరు అలో చేయకండి. తెలియని వ్యక్తులు ఎలాంటి పదార్థాలు తీసుకొచ్చినా మీరు అలో చేయకండి. మీ ఈ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినా బాధ్యులు మీరే అవుతారు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 418 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో చదువుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క మంచి చెడులని కూడా మీ చేతులలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వారికి తెలియజేసుకుంటూ మేము కూడా ఎవ్రీ టైం ఎనీ టైం ఈ హాస్టల్ని విజిట్ చేయడం కోసం వస్తూ ఉంటాము. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఈ రోజుతో మొదలు పెట్టినామంటే ఈ రోజుతోనే అయిపోయేది కాదు. డెఫినెట్గా ఎనీ టైం ఈ 5 సంవత్సరాల కాలంలో ఎనీ టైం మేము వచ్చి విజిట్ చేస్తాం. ఏ చిన్న తేడా వచ్చినా కానీ ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి. మేడం ఇందాక మీరు ఒక మాట చెప్పారు, కుట్ర చేసిన వాళ్ళని పక్కన పెట్టవచ్చు కదా మేడం? మేము ఏమంటా ఉన్నామంటే కుట్ర చేస్తున్న విషయం బయటపడతా ఉన్నది. గతంలో మొన్న ఈ వారం 10 రోజుల కిందట ముందే నమస్తే తెలంగాణ పత్రికలో వార్తలు వస్తాయి. గతంలో అంతిమ తీర్పు సినిమా ఉండేది, కృష్ణంరాజు హీరోగా ఉండి ముందే పత్రికలో ముందే ప్రింట్ అవుతుంది ఫలానా వ్యక్తి హత్య చేయబడ్డది. అదే రాత్రి పోయి హత్య చేసి వస్తాడు, ముందే ప్రింట్ చేసి పెట్టుకుంటాడు. అంటే ఆ పద్ధతిలో బీఆర్ఎస్ పత్రికలో ఏమొస్తున్నాయంటే గురుకులాల మీద కుట్ర జరుగుతుంది, గురుకులాల మీద ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందని చెప్పేసి ముందే వార్త వస్తుంది, గురుకులాల్లో ఆందోళన జరుగుతున్నాయని చెప్పేసి ముందే వార్త వస్తుంది. తెల్లారిసరికి పోతారు, వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే దీని వెనుక కొంత మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. రెండో విషయం ఏంటంటే అనుమానాస్పదమైన వ్యక్తులు, అంటే సంబంధం లేని వ్యక్తులు కూడా గురుకులాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం అని చెప్పి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి వీటిలో తస్మాత్ జాగ్రత్తగా ఉండడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే పిల్లల ఆరోగ్యాలతో పిల్లల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. డెఫినెట్గా అలాంటి వాళ్ళ మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. అన్ని విషయాలు బయటకు వస్తాయి త్వరలోనే. మేడం ఇది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చారా, లేకపోతే ప్రైవేటు పాఠశాలలో కూడా ఈ మధ్య చాలా అవుతున్నాయి, చనిపోవడం కానీ సూసైడ్ చేసుకోవడం కానీ వీటి మీద చాలా వస్తున్నాయి కదా మేడం, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా మీ ప్రభుత్వం వాళ్ళు? ఇక్కడ ప్రభుత్వం లేదు, ప్రైవేట్ లేదు, అన్నిటి మీద కూడా విజిట్ చేస్తాం. ఎవరికైనా వాళ్ళకి కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని చేసుకుంటున్నారు కదా. ఎక్కడ కూడా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే ఊరుకునే సమస్య లేదు. ప్రైవేటు పాఠశాలలు అయినా సరే, ప్రభుత్వ పాఠశాలలు అయినా సరే, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు ఉండాల్సిన ఫెసిలిటీస్ ఉండాల్సిందే, వాళ్ళకి పెట్టాల్సిన భోజనం పెట్టాల్సిందే. ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఊరుకునే సమస్య లేదు. మేడం ఈ రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇప్పుడు 4 చనిపోయారు కదా, 4-5 హాస్టల్లో చనిపోయారు, అనుమాన పరిస్థితిలో చనిపోయారు. దాన్ని మీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటలేదు కానీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు మేడం. లేదు, మొన్న ఒకటి వాంకిడి కానీ ఒక 2-3 హాస్టల్లో జరిగినటువంటి సంఘటనలు 5 సంఘటనలు జరిగినాయి. దాంట్లో మనకు తెలిసిందంటే వాంకిడిలో జరిగినటువంటి అమ్మాయి ఏదైతే శ్రావ్య ఏదో పేరు ఉంది, అమ్మాయి పేరు మన హాస్టల్లో ఉన్నది. హాస్టల్లో ఉండే హాస్పిటల్లో ఉండి చదువుకు 20 రోజుల తర్వాత అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు నిజంగా బాధాకరమే. అయితే అమ్మాయి ఆరోగ్య పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అక్కడ.
కాబట్టి ఈ సంఘటన పట్ల కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీని వెనుక ఏదైనా కుట్ర ఉంటే కూడా ఛేదించే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఆసరా చేసుకొని మిగతా ప్రతిపక్షాలు మీన్స్ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో కూడా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ జరిగిన సంఘటనలో ప్రభుత్వం కొంత బాధపడతా ఉన్నాము. అలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ మేడం. అన్న మీరు మేడ్చల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కదన్న, ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఎక్కడొచ్చినా ఎక్కడ భేదం లేదు కదా సార్ మీకు. అలాంటి టైంలో మేడ్చల్ మొత్తం ఎక్కడ హాస్టల్ ఉన్నా మీరు తిరుగుతురా సార్? ఇప్పుడు మొన్ననే మాకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు అన్నిటిలల్లో ఖచ్చితంగా మేము పోతాం. అక్కడ ఉన్న సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా అది తెలుసుకుంటాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో గురుకులాలు ఉన్నాయి, ఎస్సీ హాస్టల్ ఉంది, బీసీ హాస్టల్ ఉంది, మైనారిటీస్ హాస్టల్ ఉంది. ఈడ దాదాపు మన కాన్ఫరెన్స్కి సంబంధించినవి కాకుండా పక్కలే కూడా ఉన్నాయి. అంటే పక్క ఉప్పల్ నుంచి వచ్చిన వాళ్ళు, సిటీ నుంచి వచ్చిన హాస్టల్స్ కూడా ఉన్నాయి. అవన్నిటిని కూడా మా దృష్టికి మొన్ననే వచ్చింది. అందుకనే పిల్లలతో భోంచేయాలన్న ఉద్దేశంతో భోంచేసి వాళ్ళ సమస్యలను చూసి ఏమన్నా సమస్యలు ఉండి వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అందాల్సినవి ఏమన్నా ఇంకా ఉంటే కూడా వీటిని కూడా క్లియర్ చేస్తాం. ఆ పిల్లలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ వైస్ చైర్మన్ గారు మన పార్టీకి వచ్చారు, శ్రీనివాస్ రెడ్డి గారు కౌన్సిలర్ అందరం కలిసి సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్ వేసింది కాబట్టి తిరుగుతున్నారు, లేకపోతే జనరల్గా రెగ్యులర్గా ఇలానే ఉంటుందన్న? జనరల్గా ఎప్పుడు కానీ సంక్రాంతి అంటే డిసెంబర్, జనవరి అంటే సంక్రాంతి ఏదైతే ఉందో అప్పుడు ఇటువంటి ఇష్యూలన్నీ కూడా ఫుడ్ ప్రాబ్లము, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా పిల్లలకు కప్పుకోవడానికి చెద్దర్లు కానీ, లేకపోతే హీట్ వాటర్ లేక ప్రాబ్లం అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మేము 20 సంవత్సరాల కింద కూడా హాస్టళ్లలో దేవేందర్ గౌడ్ గారు వచ్చి హాస్టల్లో పడుతున్న రోజులు ఉన్నాయి. ఆయన స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల తిరిగినాం. అదే ఇప్పుడు చేయాల్సిన పని ఇది. కొంచెం ముందుగా మేలుకున్నాం. ఏదైతే కొంతమంది కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలను కూడా కుట్రల ఆలోచన ఏమన్నా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరాలు ఉంటాయి. రాజకీయం చేయాలంటే ఈ హాస్టల్లో కాదు, బయటకు వచ్చి చేయమని చెప్తాం. ఇక్కడ మనకు ఎమ్మెల్యే ఉండేవాడు, అవును, పాపం ఆయనకి హాస్టల్ అంటే పేద పిల్లల చదువులు అంటే పడదు. ఎందుకంటే ఆయన ఒక విద్యా సంస్థలు ఉన్నాయి కనుక ఆయన సంస్థలన్నీ కూడా బాగు చేసుకోవాలని ఎంతసేపటికి ఆయన విద్యా సంస్థలను, ఆయన హాస్పిటల్ని చూసుకుంటాడు. అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వాళ్ళకు మెస్ ఛార్జీలు కానీ కొన్ని ఛార్జీలు పెంచింది. దానితో పాటు 10 సంవత్సరాలలో ఇక్కడ ఎవరైతే మన టీచర్లు ఉండరు, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు, రకరకాల ఇబ్బందులు ఉండేవి. అవన్నిటి కూడా మొన్ననే మనం కొత్త రిక్రూట్మెంట్ కూడా లేదు, అవన్నీ కూడా చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక గురుతరమైన బాధ్యతతో చేయాల్సిన బాధ్యత ఉంది, చేస్తూ ఉన్నారు. ఇంకా 90% చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు ఏమైనా సమస్యలు వాళ్ళు ఎక్కడ ఉన్నా అన్నీ నోట్ చేసుకొని ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. నా బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి అంటున్నారు కదన్న, బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర అంటే మరి ఇప్పుడు హోదాలో ఉన్నది మీరే, రూలింగ్లో ఉన్నది మీరే, ఎక్కడైనా ఎమ్మెల్యేలు మాత్రం మీరే ఉన్నారు. ఖాళీ హైదరాబాద్ చుట్టుముట్టు ఏరియాలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కానీ రూలింగ్ మీది ఉన్నప్పుడు వాళ్ళ అధికారం నడవదు కదా సార్? అంటే ఎవరో ఒకరు చేసే పాపానికి అందరూ బలవుతాం. ఇలా ఎవరు చేసిండ్రు అనేది తొందరనే బయటకు వస్తాయి. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతి దగ్గర. మా ఆలోచన ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళే కాంట్రాక్టర్లు ఉండడం, వాళ్ళు చేసిన వాళ్ళే అన్నీ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవన్నింటిని కూడా అరికట్టే ప్రయత్నం. ఇందాక మేడం వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళే వచ్చేస్తున్నారు, ఇమీడియట్లీ మారవచ్చు కదా సార్? ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే టెండర్ ఇచ్చిన తర్వాత ఆ టెండర్ అనేది సంవత్సరం పనిచేస్తుంది. అంటే
అంటే ఇప్పుడు వచ్చిన అయిపోయినట్టు కదా సార్. లేదంటే 2 సంవత్సరాలకు ఇస్తారు. అంటే రూల్ ఏమున్నదో మాకు తెలుసుకోలేదు. అంటే 1 ఇయర్ ఉంటే 1 ఇయర్లో మళ్ళీ కొత్త టెండర్లు వస్తాయి. అది మార్చిలో పెడతారా ఎప్పుడు పెడతారో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఖచ్చితంగా తెలుసుకొని అన్నింటిని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. జై హింద్.